హాయ్ అండి. ఈరోజు మీకోసం తూర్పు పడమర మరి కథలోకి వెళ్తే రమ్య 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 అని పిలిచి పిలిచి ఆఖరికి దగ్గరగా వచ్చి భుజాలు గట్టిగా కుదిపింది లహరి. నిద్రలోనూ మేల్కున్నట్టు ఉలిక్కిపడి లహరి వైపు చూసింది. ఎన్నిసార్లు అడగాలే, 2 రోజులైంది వచ్చి. ఏమైందంటే అలా జవాబు చెప్పకుండా ఉంటున్నావేంటే? అసలేం జరిగిందో చెప్పవే బాబు. ఆలోచించి ఆలోచించి నా బుర్ర పోతుంది. అమ్మా నాన్నలకు నువ్వు వచ్చిన విషయం తెలుసా? రవికి ఫోన్ చేసి అడగనా? వద్దు అనేటో చూస్తూ అంది రమ్య. వద్దంటావేంటే? ఏం జరిగిందో తెలుసుకోవటం ఎలాగే బాబు. నువ్వు చెప్పవు, రవికి ఫోన్ చేయొద్దంటావు. 2 రోజులైనా రవి కూడా ఫోన్ చేయలేదు. పిల్లలతో వచ్చావు, ఏదో ఆలోచిస్తుంటావు. సరిగ్గా తినడం కూడా లేదు. పిల్లల్ని కూడా పట్టించుకోనంత పరిధ్యానంగా ఉంటున్నావు. చెప్పవే నా బంగారం కదూ. నువ్వేం చెప్పకుండా ఉంటే నేనెలా సమస్య ఏంటో తెలుసుకునేది? అడుగుతుంటే మాట్లాడవేంటే? చెప్పు. ఉన్న పలంగా పిల్లల్ని పట్టుకుని రావటంలో అర్థమేమిటి? అమ్మ వాళ్ళని పోని పిలవనా? కనీసం వాళ్ళతో అయినా ఏదైనా చెప్తుందేమో నా ఆశ. లహరి, నీకు నేను ఇక్కడ ఉండటం ఏమైనా ఇబ్బందిగా ఉందా అని చిన్న గొంతుతో అంది రమ్య. అదేంటే అలా అంటావు? నువ్వు నాకు సహాయం చేశావు. ఫీజు కట్టలేక నేను బాధపడుతున్నప్పుడు ఎన్నిసార్లు కట్టావు? ఆడపిల్లకు పెద్ద పెద్ద చదువులెందుకని నాన్న నా చదువు ఇంటర్తో ఆపేద్దామనుకుంటే నువ్వేగా నాన్న ఒప్పించావు. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివి సిటీలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నానంటే ఆ రోజు నువ్వు నా చదువు ఆగకుండా చేయటం వల్లే. అజయ్తో పెళ్ళికి అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వే మళ్ళీ వాళ్ళని ఒప్పించి నా పెళ్ళి దగ్గరుండి చేశావు. అలాంటిది నువ్వు నా ఇంట్లో ఉంటే నాకు ఇబ్బంది లేదు. కానీ రవి లేకుండా నువ్వు పిల్లల్ని పట్టుకుని రావటం, వచ్చాక కనీసం రవికి ఫోన్ చేయకపోవటం, ఇదంతా ఏంటి? ముందు నీ సమస్య ఏంటో తెలిస్తే పరిష్కారం తెలుసుకోవచ్చు. చెప్పరా ప్లీజ్ అని అన్నయంగా అడిగింది లహరి. లహరి, నేనొక నిర్ణయం తీసుకున్నానే. దానివల్ల నేను చాలా అవమానాలు అవహేళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ నేనిప్పుడు నిర్ణయం తీసుకోకపోతే నా అస్తిత్వాన్నే కోల్పోతానేమో అని భయం. ఈ నిర్ణయం తీసుకోవటానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందే. మానస్ పుట్టినప్పుడే నేనీ నిర్ణయం తీసుకోవాలి. కానీ సమాజం, ఫ్యామిలీ, అమ్మా నాన్న అని బంధాలకు విలువ ఇచ్చాను. కనీసం వర్ధుని పుట్టినప్పుడైనా తీసుకోవాలి కానీ అప్పుడు కూడా ఆలోచించాను. ఇప్పటికి కూడా ఆలోచిస్తే నేనొక ప్రాణం లేని మట్టి బొమ్మ అవుతానేమో. ఏంటే ఏదేదో మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో చెప్పు కరెక్ట్గా. లహరి, చాలా ఆలోచించానే, కానీ నేను తీసుకున్న నిర్ణయమే మంచిది అనిపిస్తుంది. నేను రవి నుండి విడిపోదాం అనుకుంటున్నానే చెప్పింది రమ్య. వాట్? విడిపోదాం అనుకుంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటే? విడిపోవటం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా? ఉండు, ఇప్పుడే అమ్మ నాన్నలకు రమ్మని చెప్తాను అని ఫోన్ తీసింది లహరి. వద్దు లహరి, వాళ్ళు ఇప్పటి వరకు మా ఇద్దరిని చూసి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చేయలేను. ఉష్, ఈ విషయం తర్వాత అయినా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు చెప్పేదాన్ని ఇప్పుడు చెప్తే మంచిది. అయినా రమ్య, రవి లాంటి అల్లు దొరకడం చాలా అదృష్టమని మీ అమ్మ చాలాసార్లు నాతో అనేది. రవి లాంటి సంస్కారం ఈ రోజుల్లో ఎవరికి ఉండదని మీ నాన్నగారు కూడా అనేవారు. అలాంటిది నువ్వు ఇలా ఉన్న పలంగా ఇంటి నుండి బయటకు వచ్చి రవితో విడిపోతానంటే ఎలా రమ్య? పోనీ అవని, రమ్య అక్క రమ్మని చెప్పనా? వద్దు. ఏంటే ఎవరిని పిలవకు అంటున్నావు? రవికి ఫోన్ చేయొద్దంటున్నావు, ఎలా తెలుస్తుంది మరి? రమ్య శూన్యంలోకి చూస్తూ ఉంది. ఇంతలో లహరి ఫోన్ మోగింది. ఫోన్ మాట్లాడుతున్నంతసేపు లహరి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి సంతోషంతో మాట్లాడడం రమ్య చూపిని దాటిపోలేదు. దాదాపు అరగంట వరకు సాగింది ఫోన్ సంభాషణ. లహరి మాట్లాడడం పూర్తి చేసి రమ్య పక్కన కూర్చొని, రమ్య, నీ కోసం కాకపోయినా కనీసం పిల్లల కోసమైనా ఆలోచించు. లహరి, ఫోన్ అజయ్యేనా? అవునన్నట్లు తల పంకించింది లహరి. లహరి, నువ్వు అజయ్తో మాట్లాడుతున్నంతసేపు నీ మొహం ఎంత సంతోషంతో వెలిగిపోతుందో
నేను గమనించా. పక్కన నేనున్నాను అని మర్చిపోయావు. అజయ్ వెళ్ళి గంట కూడా అవ్వలేదు. అయినా ఫోన్ చేసినప్పుడు చాలా రోజులైనట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఇంతసేపు అడిగావు కదా ఏం తక్కువైందని. ప్రేమ తక్కువైంది. అందుకే రవి నుండి విడిపోదామనుకుంటున్నాను. వాట్? ప్రేమ తక్కువ అవ్వటం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి. భర్త ప్రేమగా మాట్లాడతాడని ఎదురు చూడ్డం పిచ్చి. అయితే నాకు పిచ్చే. ఇద్దరం కలిసి భోజనం చెయ్యాలని అనుకోవటం పిచ్చి అయితే నాకు పిచ్చే. ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలనుకోవటం పిచ్చి అయితే నాకు పిచ్చే. భర్త నుండి ఆదరాభిమానాలు లభిస్తాయని ఎదురు చూడ్డం పిచ్చా? చెప్పు లహరి. కాదని తల పంకించింది లహరి. చాలా రోజులు ఎదురు చూసి చూసి విసిగిపోయాన్రా అని ఏడవటం మొదలుపెట్టింది రమ్య. ఏడుస్తున్న రమ్యని ఎలా ఓదార్చాలో లహరికి అర్థం కావటం లేదు. అలా చాలాసేపు ఏడవటం వల్ల రమ్య ముఖం ఎర్రగా అయిపోయింది. రమ్య కాస్త కుదుట పడినట్లు కనపడేసరికి లహరి వెళ్ళి పక్కనే కూర్చొని అన్నయంగా అంది. నువ్వు ఏ నిర్ణయమైనా చాలా ఆలోచన తీసుకుంటావని తెలుసు. కానీ రవితో విడిపోవటం ఏంటి? అసలు విషయం చెప్పకుండా మౌనంగా ఉండకురా. లహరి, కొంచెం టైం కావాలి నాకు. నా మనసు చాలా అలసిపోయింది. దానికిప్పుడు స్వాంతన కావాలి. ఇలా నువ్వు అడుగుతుంటే చెప్పటం లేదని అనుకోకు. జరిగిన విషయాలను నేనే ఇంకా డైజెస్ట్ చేసుకోలేకున్నా అంటున్న రమ్యని చూసి, నీ ఇష్టం రమ్య, నీకు నచ్చినప్పుడు చెప్పు. కానీ రవి బంగారం. అతని నుండి విడిపోతానని ఆలోచనే చేయకు. ఇంతలో అమ్మ అంటూ మానస్ వర్ధుని వచ్చారు. అమ్మ చూడు, అన్న నాకేం లాదు, నువ్వు ఆడపిల్లవి, ఏం చేయలేరు అంటున్నాడు అంటూ మానస్పై కంప్లైంట్ ఇచ్చింది 4 ఏళ్ల వర్ధుని. అంతేకాదమ్మా, నేనేమో ఈజీగా లాన్లో ఉన్న గోడ మీద నుండి జంప్ చేయగలుగుతున్నాం. మరి చెల్లి ఆడపిల్ల కదా, జంప్ చేయటానికి భయపడుతుంది, అందుకే అన్నాను. చూడమ్మా మళ్ళీ అంటున్నాడు అంటూ ఏడుపులు అంకించుకుంది వర్ధుని. మానస్ని దగ్గరకు తీసుకొని, చూడు నాన్న, తన్ని చెల్లి ఓ పని చేయలేకపోతుంటే నువ్వు తనని ఎంకరేజ్ చేసి ఆ పని చేయగలిగేటట్టు చేయాలి. అంతేకాని నువ్వు దాన్ని డిస్కరేజ్ చేయకూడదు. అలా చేస్తే అది ఆ పని నిజంగా చేయలేనేమో అని అనుకుంటుంది. అదే దాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తే ఈ పాటికి జంపింగ్స్ నేర్చుకుని ఉండేది. పోనీలే అమ్మా, అన్నే కదా అన్నాడు, ఏమనకు అన్నని అని అంది చిట్టి వర్ధుని. చూసావా, దాన్ని నువ్వు డిస్కరేజ్ చేసినా అది నీకేం అన్నివ్వడం లేదు. అదే ఆడవాళ్ళ మనసు. తనని బాధ పెట్టినా కూడా అవతలి వాళ్ళను ఏమీ అనరు. ఆ బాధ మనసులోనే భరిస్తారు. సరే అమ్మా, ఇంకెప్పుడు చెల్లిని ఏమనను. దావరు, నీకు జంపింగ్ ఎలా చేయాలో నేర్పుతా అని వర్ధుని పట్టుకుని వెళ్ళిపోయాడు మానసు. పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు చిన్నపిల్లలపై ఎలా ప్రభావం చూపిస్తాయో అని ఆలోచిస్తూ ఉండిపోయింది రమ్య. ఎన్నిసార్లు రవి తనని చేతకాని దద్దమ్మా, ఆడదానివి, ఏం చేతకాని దానివి అనేవాడు. ఆ మాటలు ఎదురుగా ఉండి విన్న ఈ చిన్నారి మానస్పై ఇంతలా ప్రభావం చూపాయి. రవి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? మేడం గారు ఎటు వెళ్ళారో తెలిసిందా అని అడిగింది రేఖ. లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మా ఇంటికి వెళ్ళలేదు. పిల్లలిద్దరిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. కొంప తీసి ఎందులోనైనా దూకి. రేఖ అని రవి కోపంగా చూసేసరికి తడబడి, సారీ, 2 రోజులైనా ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోయేసరికి అలా అన్నాం. రమ్య అంత పిరికిది కాదు, దానికి ధైర్యం పట్టుదల చాలా ఎక్కువ. అది నాతో ఛాలెంజ్ చేసింది. అది తీరే వరకు నిద్రపోయే రకం కాదు. గెలుస్తుందంటావా? ఆఫ్టర్ ఆల్ ఆడది ఎలా గెలుస్తుంది? ఏమండి, అమ్మాయికి ఫోన్ చేయండి, 2 రోజులైంది. రోజుకోసారైనా చేస్తుంది అంటూ ప్రభావతి ఫోన్ తెచ్చి ఇచ్చింది రామారావుకి. రామారావు ఫోన్ తీసుకుని రమ్యకి చేశాడు. రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవ్వటంతో తీసుకొని నెంబర్ చూసింది రమ్య. నాన్నగారు, నేను ఫోన్ చేయలేదని గాబరపడి చేస్తున్నట్టున్నారు. లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే టెన్షన్ పడతారు. మాట్లాడితే ఆ మనిషి కోసం అడుగుతారు, ఏం చెప్పాలి?
నాన్న నేను ఆయన కలిసి లేమని చెప్పాలా? చెప్తే ఆ ముసలి ప్రాణాలు తట్టుకుంటాయా? అసలే అల్లుడంటే ప్రాణమే. మరి ఆ అల్లుడు చేసిన పని తెలిస్తే నో, వద్దు, మాట్లాడకపోవటమే మంచిది. రింగ్ అయిపోయింది. మళ్ళీ చేశారు. అప్పుడు అలాగే జరిగింది. ప్రభా, అమ్మాయి ఫోన్ ఎత్తడం లేదే. ఏదో పనిలో ఉందేమోనండి, అల్లుడు గారికి చేయండి. అలాగే అని రవికి ఫోన్ చేశాడు. రవి ఫోన్ రింగ్ అవుతుంది. రేఖ ఫోన్ తీసి మీ మామగారు. ఓహో అంటూ, హలో మామయ్య, బాగున్నారా? అత్తయ్య ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు సమయానికి వేసుకుంటున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అల్లుడికి నా మీద ఎంత ప్రేమ అని మనసులో అనుకుని, ఆ అల్లుడు గారు, మేం బాగున్నాం, మా ఆరోగ్యం కూడా బాగుంది, మీరెలా ఉన్నారు అని అడిగారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి మరి ఏమైంది బాబు? ఏదైనా అవసరమా లేదా ఇంకేదైనానా? అది మామగారు, రమ్య 2 రోజుల నుంచి కనపడడం లేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని. ఏంటి, అమ్మాయి కనపడడం లేదా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదా? అదేంటి బాబు, 2 రోజుల నుండి ఫోన్ చేయకపోతే? ఏదో పనిలో పడి చేయలేదేమో అనుకున్నా. అంత వెతికారా? హా, అంత వెతికాం మామగారు, కానీ ఫలితం లేదు. బాబు ఓ మాట, మీకు అమ్మాయికి ఏదైనా? చాచా, అలాంటిదేం లేదు మామగారు. నా గురించి మీకు తెలియనిదా? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు మీ ప్రయత్నం చేయండి. అలాగే బాబు, ఇప్పుడే మా పెద్దమ్మాయికి చేస్తాం. సరే మామయ్య గారు, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు రవి. ఏంటట అని రేఖ అడిగింది. వాళ్ళు గాబరపడుతున్నారు, అందుకే అలా మాట్లాడాం. నాకు చేశారు, నేను లిఫ్ట్ చేయలేదంటే వెంటనే అతనికి చేస్తారు. అబద్ధం నేర్చిన నోరు ఎన్నైనా మాట్లాడుతుంది. ఈలోపు నేనే వాళ్ళకి చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సింది అందరికీ. పాపం ఎంత టెన్షన్ పడుతున్నారో అనుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చి లహరి దగ్గరికి వెళ్ళి, లహరి, నువ్వు అమ్మా నాన్నలకు ఇక్కడున్నానని చెప్పు. అలాగే మా అక్కయ్యకి కూడా. ఇక్కడికి వస్తే వారికి, నీకు, అందరికీ ఒకేసారి సమాధానం చెప్తాం. సరే రమ్య, చెప్తాం. నువ్వు మధ్యాహ్నం ఏం తినలేదు, ఏదైనా తింటావా? వద్దు లహరి, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నా పనులు కూడా నువ్వే చేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. సరే తల్లి, నీ ఇష్టం, నీకు ఇలా నచ్చితే అలా. ఇప్పటికి మామూలుగా మాట్లాడుతున్నావు. అమ్మ వాళ్ళను పిలవమన్నావు. రవికి చేయనా? వద్దు, అస్సలు చేయకు. మా అమ్మ వాళ్ళకి అతనితో ఏది చెప్పకుండా ఇక్కడికి రమ్మను. ఎందుకే? చెప్పొద్దు అంతే అంటూ బయటకు వెళ్ళిపోయింది. లహరి అలా చూస్తూ ఉండిపోయింది రమ్య వెళ్ళిన వైపే. అమ్మా నాన్నలకు, అక్కకి ఫోన్ చేయి లహరి. నేను ఎక్కడ ఉన్నానో రవికి సమాచారం అందివ్వకుండా ఇక్కడికి రమ్మను. ఎందుకే అంది లహరి ఆశ్చర్యంగా. నేను ఎక్కడ ఉన్నానో తనకి తెలియకూడదు. వారంతా వచ్చాక నువ్వు అజయ్ కూడా ఇంట్లోనే ఉంటే అందరికీ ఒకేసారి నా గురించి చెప్తాను. అప్పుడు మీ అందరి ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరుకుతుంది అంటూ వంటగదిలో నుండి బయటకు వచ్చేసింది. అలా వెళ్తున్న రమ్య వైపే చూస్తూ, ఏంటిది వింతగా మాట్లాడుతుంది? అమ్మా నాన్నలకు, అక్కకి చెప్పమంటుంది, కానీ రవికి చెప్పొద్దంటుంది. ఏం జరుగుతుందబ్బా? అయినా తినబోతు రుచెందుకు, అదే చెప్తానంటుంది కదా. ఇక నేనెందుకు ఓ ఆలోచించి తల పగలు కొట్టుకోవటం అనుకుని ఫోన్ తీసింది. రామారావు గారు ఫోన్ రింగ్ అవ్వటం చూసి కంగారుగా లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అప్పటికే కనపడడం లేదని రవి చెప్పటంతో తెలిసిన వారందరికీ వాకబు చేస్తున్నాడు. ఏదైనా సమాచారం తెలిస్తే తనకు చెప్పమని చెప్పాడు వారికి. అలా రమ్య సమాచారం తెలిసిన వారెవరైనా చేశారేమో అనే చిన్న ఆరాటం అతని పిలుపులో ఉంది. హలో అంకుల్, నేను లహరిని. అమ్మా లహరి, రమ్య ఏమైనా నీకు ఫోన్ చేసిందా అమ్మా? తన ఫోన్ ఎత్తడం లేదని రవికి చేస్తే ఓ పిడుగులాంటి వార్త చెప్పాడమ్మా. రమ్య పిల్లలు 2 రోజుల నుంచి కనపడడం లేదట. ఆ విషయం తెలిసిన నుండి మీ ఆంటీ ఒకటే ఏడుపు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
తెలిసిన వారందరికీ ఫోన్ చేసి అడుగుతున్నాను, ఎవరూ తెలియదని చెబుతున్నారు. రాజేష్ని అవన్నీ రమ్మని చెప్పాను, నువ్వు నీ ప్రయత్నం చేయమ్మా అంటున్న రామారావు మాటలకు బాధపడి, ఈ పిచ్చిది ఆ ముసలి ప్రాణాలను ఎంత కంగారు పెట్టింది, పాపం వారెంత బాధపడుతున్నారు అని మనసులోనే అనుకొని, అంకుల్ మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశా. రమ్య ఇప్పుడు మా ఇంట్లో ఉంది. ఏంటి, రమ్య మీ ఇంట్లో ఉందా? అవును అంకుల్, అది 2 రోజుల క్రితం మా ఇంటికి వచ్చింది. తను వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దు అంది. మళ్ళీ ఇప్పుడు మీకు ఫోన్ చేసి మీ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏమో విన్నావా, మన రమ్య లహరి దగ్గర ఉందంట. అంతవరకు శోకదేవతలా కన్నీరు పెడుతున్న ప్రభావతి, అవునా, నా తల్లి లహరి ఇంట్లో ఉందా అంటూ రామారావు చేతిలోని ఫోన్ తీసుకొని, అమ్మా లహరి, రమ్య మీ ఇంటికి వచ్చిందా? నువ్వైనా చెప్పాలి కదమ్మా, 2 రోజుల నుండి అది ఫోన్ చేయలేదని. దానికి ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడలేదే. అల్లుడు గారికి చేస్తే ఆయన చెప్పారు ఈ విషయం. విన్న వెంటనే నేను మీ అంకుల్ ఎంత కంగారు పడుతున్నామనుకున్నారు. తెలిసిన వారందరికీ ఫోన్ చేస్తూనే ఉన్నాం అంది ఏడుస్తూ. ఆంటీ మీరేం కంగారు పడకండి, అది బాగానే ఉంది. మిమ్మల్ని అంకుల్ని అవన్నీ రాజేష్ బావని ఇక్కడికి రమ్మని చెప్పింది. అవునా, ఇప్పుడే బయలుదేరుతాం తల్లి. అల్లుడు గారికో విషయం చెప్పి అందరం కలిసే వస్తాం. ఆంటీ అది అది ఏంటమ్మా? అది రవికి తను ఎక్కడున్నానో చెప్పవద్దని చెప్పింది, మిమ్మల్నే రమ్మంది. అదేంటమ్మా, అల్లుడు గారు ఎంత కంగారు పడుతున్నారని ఆయన చెప్పకుండా ఎలా అంది ప్రభావతి ఆశ్చర్యంగా. ఏమో నాకు తెలియదాంటీ, అది తన విషయం గురించి రవికి తెలియనివ్వద్దు అంది. సరేనమ్మా, మేమంతా బయలుదేరుతాం. మీ మామగారు ఇందాక ఓ అరగంట క్రితం నాకు ఫోన్ చేశారు రవి. మీ మిస్సెస్ మీ పిల్లలు ఏమైనా వచ్చారా అని. ఏమైందయ్యా, ఎనీథింగ్ ప్రాబ్లం అంటూ మేనేజర్ పరబ్రహ్మం రవిని పిలిచి అడిగాడు. పరబ్రహ్మం రామారావుకి వేలు విడిచిన మేనత్త కొడుకు. వారమ్మాయి రమ్య కలిసి చదువుకున్నారు. వారి పెద్ద కొడుకు జగదీష్కి రమ్యని అడిగితే అతనికి తాగుడు, జూదం వగైరా అలవాట్లు ఉన్నాయని రామారావు చేయలేదు. రవి గురించి ఓ దూర బంధువు చెప్పి, అబ్బాయి మేలిం బంగారం అనుకో, భూతద్దం వేసి వెతికినా అతనిలో లోపం కనపడదు. అటువంటి వాడికి ఇస్తే రమ్యని బాగా చూసుకుంటాడు. మగపిల్లలు లేని మీకు చేదురు వాదురుగా ఉంటాడని చెప్తే సరే అని అబ్బాయిని చూసి నచ్చటంతో పెళ్లి చేశాడు. తన కొడుక్కి చేయకుండా రవికి చేశారని ఓ మూల ఎక్కడో చిన్న కోపం ఉన్న పైకి మాత్రం నవ్వుతూ పలకరించేవాడు పరబ్రహ్మం. రవి తను పనిచేసే కంపెనీలోనే అసోసియేట్గా పనిచేయటంతో ఆ కోపం కాస్త పెరిగింది. ఇందాక రామారావు ఫోన్ చేయటంతో మొగుడు పెళ్ళాల మధ్య ఏదో గిల్లి గజ్జ జరిగినట్టున్నాయి. ఆ రమ్యకి అసలే తలపొగురు ఎక్కువ, అందుకే చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే నాకు ఫోన్ చేశాడాయన అని మనసులోనే అనుకుంటూ రవి ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. రవి నవ్వుతూ, ఏం లేసా, తను వాళ్ళక్కని చూడాలనిపించి వెళ్ళింది. మధ్యలో బస్సు ట్రబుల్ ఇవ్వటంతో అక్కడే ఉన్న తన పాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక తన ఫ్రెండు ఓ 2 రోజులు ఉండమని చెప్తే ఉండిపోయింది. ఆ విషయం నాకు చెప్పింది కానీ మా అత్త మామగారులకు చెప్పలేదు. విషయం తెలియక కంగారుపడి అందరికీ ఫోన్ చేశారు. నాకు ఒకరు ఇలానే అడిగారు ఓ అరగంట క్రితం. నేను మీకు చెప్పే సమాధానం వారికి చెప్పా. ఉంటాను సార్, చాలా వర్క్ ఉంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వీడికి వీడి ఇంట్లో జరిగే విషయాలపైన క్లారిటీ లేదు, ఇక అందరి విషయాలు కావాలా అనుకుంటూ తన పనిలో పడ్డాడు. ఆ మరుసటి రోజు ఉదయానికి రామారావు దంపతులు, అవని దంపతులు లహరింటికి చేరుకున్నారు. అవని తన పిల్లలు కీర్తి కిరణ్లను తీసుకువచ్చింది. పిల్లలు ఆడుకోవటానికి బయటికి వెళ్ళిపోయారు. ప్రభావతి రమ్యని చూసిన వెంటనే కన్నీరు ఆపుకోలేక కూతుర్ని పట్టుకుని బావురుమంది. రమ్య తల్లిని ఓదార్చి, అమ్మా ఇప్పుడేమైందని, నేను బాగానే ఉన్నాను కదా. ఏం బాగే తల్లి, అల్లుడు గారు విషయం చెప్పిన వెంటనే మా ముసలి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయేమో అనిపించింది. లహరి దగ్గర ఉన్నానని మీ నాన్నగారు ఫోన్ చేసినప్పుడైనా
చెప్పాల్సిందిగా. అసలెందుకు ఉన్న ఫలంగా ఇంటి నుంచి బయటకు వచ్చావు? వచ్చిన దానివి మాకు అల్లుడు గారికి వెంటనే విషయం చెప్పవచ్చు కదా. ఏమైందమ్మా అసలు అంటూ ప్రశ్నలతో రమ్యపై దాడి చేసింది. అమ్మా, కాసేపు ఆగుతావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేసి మాట్లాడుకుందామంటూ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళింది. వారు ఏమనాలో తెలియక వెళ్ళి ఫ్రెష్ అయి టిఫిన్ చేశారు. అందరూ హాల్లో గదిలో కూర్చున్నారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, రమ్య ఏం చెబుతుందా అని. ముందుగా అందరు నన్ను క్షమించండి, ఎందుకంటే మీ అందరినీ బాగా టెన్షన్ పెట్టాను అంటూ అందరి వైపు చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది రమ్య. దీనికి క్షమాపణ ఎందుకురా? నువ్వెక్కడ ఉన్నావో చెప్తే మేమంతా టెన్షన్ పడేవాళ్ళం కాదుగా అన్నాడు రామారావు. ఇప్పుడు నేను చెప్పబోయేది విని మీరంతా నన్ను బాగా తిడతారేమో అని అందరి వైపు చూసి, నేను కొన్ని రోజులు రవి నుండి విడిగా ఉండాలని అనుకుంటున్నాను అంది అందరి ముఖ కవలికలు గమనిస్తూ. ఏంటి, అల్లుడు గారితో విడిగా ఉంటావా? నీకిదేం పోయే కాలం వచ్చిందే? బంగారం లాంటి భర్త నిన్ను అడుగు కింద పెట్టనీయకుండా చూస్తుంటే నీకు ఇలాంటి బుద్ధి పుట్టిందేంటే? అందుకేనా అతనికి చెప్పా పెట్టకుండా వచ్చేసింది? ఏదైనా నిన్ను గారాబం చేసి చెడగొట్టామే. పెళ్ళైన ఆడది భర్త దగ్గర కాకుండా వేరే ఉండటం ఈ లోకం ఎలాంటి మాటలు అంటుందనుకున్నావు నిన్ను అంటూ రమ్య మీదికి రాబోయిన ప్రభావతి చెయ్యి పట్టి ఆపారు రాజేష్. ఆగండి అత్తయ్య, తనేం చెబుతుందో పూర్తిగా వినకుండా మీరిలా చేయటం ఏం బాగోలేదు. ముందు తనేం చెప్పాలనుకుంటుందో చెప్పనియండి. ముందే చెప్పాను నేను చెప్పబోయే విషయాన్ని విని మీరు తిడతారు అని. కానీ అమ్మా, నేను ఇప్పటికీ ఓ అడుగు ముందుకు వేయలేకపోతే ఓ బానిసలా, ఓ చేతకాని దానిలో బతకవలసి వస్తుందేమో అని భయం. బానిసవు ఎందుకవుతావు? నువ్వు నీ భర్తలో సగం, అంటే తను నీవు వేరు కాదు ఒక్కటే అంది ప్రభావతి. అని తను అనుకోవాలి కదమ్మా అన్న రమ్య మాటలకు అందరూ ఒకసారిగా తన వైపు చూశారు. అదేంటి అలా అంటావు? అల్లుడు ఎంత మంచివాడని, నిన్ను చూసి చూడగానే ఇష్టపడి పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులన్నీ తనే భరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరే ఇంత ఆదర్శంగా ఉంటారు? పెళ్ళైన తర్వాత కూడా కట్నం కావాలని వేధించేవారున్న ఈ సమాజంలో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే అల్లుడు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మంటా అని రామారావు దగ్గర ఫోన్ తీసుకుని రవికి ఫోన్ చేయబోయింది ప్రభావతి. అమ్మా, నేను చెప్పేది మొత్తం విని అప్పుడు ఫోన్ చేసి చెప్పు మీ ముద్దుల అల్లుడు గారికి అని ఫోన్ తీసుకుని చెప్పటం మొదలుపెట్టింది. రవి చాలా మంచివాడు, బుద్ధివంతుడు, పెద్దలంటే గౌరవం, నమ్మకస్తుడు, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు, భార్యను బంగారంలా చూసుకుంటాడు, అత్తామామలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. ఇవి రవి పేరు వెనుక ఉండే ట్యాగ్ లైన్స్. పెళ్ళైన కొత్తలో మీ ఆవిడగారు బుట్టబొమ్మలా అందంగా ఉన్నారు బాబు, ఎంత సంస్కారం, ఎంత వినయం అన్నాడు పాలు పోసే రంగడు ఒకసారి. థ్యాంక్ యూ రంగా, నిజమే, నేను చాలా అదృష్టం చేసుకున్నాను, అందుకే ఇంత అందమైన భార్య దొరికింది అన్నవాడు రవి. ఆ వారం రోజుల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేశాడు. ఎందుకండి, ఇల్లు బాగానే ఉందిగా, ఇక్కడ వాస్తు అస్సలు బాగోలేదు రమ్య, నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉందని మొన్న మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు చూడు, వాడికి వాస్తుశాస్త్రంలో మంచి పట్టు ఉంది, వాడు చెప్పాడు. అందుకని వాస్తుపరంగా మంచి ఇంటిని చూసి అందులో దిగుదామని. ఈ విషయం నీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. అవునా, సరే మీ ఇష్టం అంది రమ్య. రే, ఇంత బ్యూటీ నీ వైఫ్ అంటే నమ్మలేకపోతున్నాను రా. రంభా రాసి నగ్మ ఎవరు ఈమె అందానికి సరితూగరు. సచ్ ఏ బ్యూటీ, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. రవి ఫ్రెండ్ ఒక ఆయన స్టేట్స్ నుంచి వచ్చి మా పెళ్ళయ్యాక వచ్చి చూసి అన్న మాటలు. థ్యాంక్ యూరా, చాలా రోజులకు వచ్చావు, భోజనం చేసి వెళ్ళు. అవును, నీకు ఫుడ్ నచ్చుతుందో లేదో, పద అలా రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అని బయటకు తీసుకుని వెళ్ళాడు. ఎందుకండి, నేను వండి పెడతానుగా, చాలా రోజులకు ఇండియా వచ్చారు, మన ఫుడ్ తింటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అంది రమ్య. వాడికి నచ్చినవన్నీ వండి నువ్వు అలసిపోయి నీ చేతులు కందిపోతే
మరి రాత్రి నాకు ఫుడ్ ఎవరు పెడతారు? కాబట్టి ఎవరు వచ్చినా అలా వంట కార్యక్రమాలు పెట్టుకోకు, నేను వారికి బయట పార్టీ ఇస్తాగా అంటూ రమ్యని అల్లుకపోయాడు. మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూ రవిని తనలో ఐక్యం చేసుకుంది. ఓసారి కోవలకి వెళ్ళినప్పుడు నాకు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళటం ఇష్టం కదా, అలా ఓసారి గుడికి వెళ్ళాం ఇద్దరం కలిసి. హాయ్ రవి, బాగున్నారా? పెళ్ళయ్యాక ఆఫీస్ వాళ్ళందరికీ పార్టీ ఇచ్చి మీ మిస్సెస్ని పరిచయం చేస్తారని చెప్పారు. తర్వాత మీ మామగారి ఆరోగ్యం బాగలేదని ఆపేశారు. నిజంగా మీ వైఫ్ సూపర్ సార్. ఆడదాన్నైనా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అంటూ అంది రవి కొలీగ్ రజిత. మరీ అంత దిష్టి వేసేయకు, అప్పుడు మా మామగారికి అలా జరగటంతో పార్టీ మిస్ చేశాం. పద, ఇప్పుడేం కావాలో అది తిందువు అని రవి బయటకు నడిచాడు. ఇంకోసారి కలిసి తిందాంలే రవి, మా ఆయనకి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట, అర్జెంటుగా వెళ్ళాలి అని గబాగబా తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. అదేంటండి, రిసెప్షన్ ఏర్పాటు చేశారా? మరెందుకు క్యాన్సిల్ చేశారు? నాన్నగారికి ఏమైంది? ఆయన బాగానే ఉన్నారుగా అంది అనుమానంగా. ఆ టైంలో మనం మీ అక్క వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్ళాం. వెళ్ళి ఓ 2 days కూడా ఉండకపోతే ఏం బాగుంటుంది అని పార్టీ క్యాన్సిల్ చేశాం. మీకు నా ఫ్యామిలీ అంటే ఎంత గౌరవం అండి, ప్రేమగా రమ్య. నాకు మాత్రం ఎవరున్నారు రమ్య వారు తప్ప, అనాథనని తెలిసినా నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. సొంత కొడుకులా చూసుకుంటున్నారు. మీ అక్క బావ అయితే మరీను, వారి ప్రేమ ముందు ఏదైనా తక్కువ అనిపిస్తుంది. ఈ రిసెప్షన్ కోసం పెట్టిన ఖర్చు ఓ లెక్క అన్నాడు రవి. అప్పటి నుండి గిడికి వెళ్దామంటే ఏదో రీజన్ చెప్పి వచ్చేవాడు కాదు. ఏమండి, నేను కోవలకి వెళ్తున్నాం, టీ చేసి ఫ్లాస్క్లో వేశా, లేచాక ఫ్రెష్ అయి తాగండి, నేను వచ్చి వేడి వేడి మసాలా దోశలు వేస్తా అని బయటకు వెళ్ళబోతున్న రమ్య అమ్మా అన్న రవి పిలుపుతో కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. రవి కడుపు పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతూ ఉంటే ఏమైందండి అంది గారాబంగా రమ్య. ఏమీ తెలియదు రమ్య, ఉన్నట్టుండి నొప్పి ప్రారంభమైంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే, నువ్వు కోవెలకి వెళ్ళు అన్నాడు బాధతో. అదేంటండి, మీకు ఇలా ఉంటే వదిలేసి నేను ఎలా గుడికి వెళ్తాను? ఈ రోజుకి వెళ్ళకపోతే ఏం కాదులేండి అంటూ కంగారుగా ఆ బుట్ట అక్కడే పెట్టి టాబ్లెట్ తెచ్చి రవికి ఇచ్చింది. టాబ్లెట్ వేసిన కాసేపటికి రవికి కుదుటపడింది. అది మొదలు ప్రతి వారం బయలుదేరడం ఏదో ఒక రీజన్తో ఆగిపోవటం. మానస్ పుట్టినప్పుడు కంగ్రాట్స్ సార్, మీకు మగబిడ్డ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మీరెళ్ళి చూడవచ్చు అని ఆపరేషన్ చేసినాం డాక్టర్ చెప్పినప్పుడు రవి సంతోషం చూడాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ డాక్టర్ చెయ్యి ఊపి లోపలికి వెళ్ళి బాబుని చూసి మురిసిపోయాడు. థ్యాంక్ యూ రమ్య అంటూ రమ్యని నుదుట ముద్దు పెట్టుకున్నాడు. ఇలా ప్రతి చిన్న విషయాలకు రవి రియాక్షన్ డిఫరెంట్గా ఉండటం రమ్య గమనించింది. తనకి జాబ్ చేయటం ఇష్టం, జాబ్ చేస్తాను అది ఇంట్లోనే ఉంటునే అంటే వద్దు, నేను సంపాదించినది చాలదా అంటే సరే బాబుని చూసుకుంటూ ఇల్లు చక్కదిద్దుకోవచ్చులే అనుకుని సరిపెట్టుకుంది. కానీ వర్ధుని పుట్టిన తర్వాత చాలా మార్పు. ఏమి ఇంకో మగబిడ్డ కనేదాకా ఆగలేరా? మీ వాళ్ళు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్, వాడు పెద్దయ్యాక వాడి కింద అయిన ఖర్చు మొత్తం పెళ్ళయినప్పుడు వసూలు చేయవచ్చు. కానీ ఇది మైనస్, పెట్టిన ఖర్చంతా పోయి పెళ్ళికి ఇంకో తడిపి మోతవుతుంది అన్నాడు నిష్ఠూరంగా. అదేంటండి అలా అంటారు? ఆడపిల్లలు ఇంటి మహాలక్ష్మిలండి, వారి ఇంట్లో లక్ష్మీదేవిలా కలకల్లాడుతుంటే ఎంత సందడిగా ఉంటుందని, మీ నాన్న మా ఇద్దరు అక్క చెల్లెల్ని ఎంత ముద్దుగా పెంచారని, ఇద్దరికి మంచి సంబంధాలు ఇచ్చి చేశారు అంది రమ్య నవ్వుతూ, కొంచెం ఏదైనా తేడా వస్తుందని భర్త ఆలోచనలో. చేశారులే మా గొప్ప, పైసా కట్నం ఇవ్వకుండా, ఏదో ఉడతా భక్తిలా ఓ ఎకరం పొలం, లాంఛనాలు, ఓ 15 తులాల బంగారం అంతేగా. అదేంటి, మీరు కట్నం వద్దన్నారని ఇవ్వలేదు, అయినా ఆ భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉంది. ఇంకా పండగలని పబ్బాలని మీరు అడగరని తెలిసి
మీకు అన్నీ ఇస్తున్నారు, బావగారి కంటే మీకే ఎక్కువ పెట్టారు, కానీ మీరేమో ఇలా. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రవిలో మార్పు పూర్తిగా కనపడింది రమ్యకి. ఇంటికి లేట్గా రావటం, తిని పడుకోవటం, ఉదయాన్నే వెళ్ళిపోవటం. కారణం ఏంటని అడిగితే, నీకెందుకు చెప్పాలి, ఆడదానివి, ఆడదాంట్లో ఉండు, ప్రతి విషయంలో కలగ చేసుకోకు అనేవాడు. ఇన్నాళ్ళు భర్తలో ఓ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండి తను బయట వారితో మాట్లాడుతుంటే ఫీల్ అయ్యేవాడని అనుకొని సర్దుకునేది. కానీ ఇప్పుడు ఈ మార్పు దేనికి సంకేతం అనుకొని బాధపడేది. భర్తని మార్చుకుంటే చాలు, తాము హ్యాపీగా జీవితాంతం ఉండవచ్చు అనుకుంటున్న రమ్యకి ఓ షాకింగ్ విషయం తెలిసింది ఓసారి. మరి రమ్యకి తెలిసిన విషయం ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.